అందరికీ నమస్కారం. పాదర్తి దళిత కాలనీలో 2 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు బాబు హుటాహుటిన పాదర్తి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. వారికి తన వంతుగా కూడా ఆర్థిక సహాయం చేయటం జరిగింది. అదేవిధంగా కొత్తపట్నం మండల నాయకులు, అదేవిధంగా పాదర్తి లోకల్ వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మరి వారి బాగోగులు చూసి పర్యవేక్షించి వారికి అండగా నిలవాలని చుండూరు రవిబాబు ఈ సందర్భంగా వారిని ఆదేశించడం జరిగింది. లీడర్ అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని ముందుకు వచ్చిన వాడినే లీడర్ అంటారు. ఆ వైపుగా చుండూరు రవిబాబు గారు ఒంగోలు నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా కూడా ముందుగా స్పందిస్తూ ఆ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామంలో 2 ఎస్సీ కుటుంబాలు కొత్తగా పెళ్ళిళ్ళై కాపురం పెట్టుకునే వాళ్ళు ఇక్కడ తాటాకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి తాటాకు పాకలు వేసుకొని కాపురాలు ఉంటుంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు అర్ధరాత్రికి తగలబడ్డాయి. అదృష్టవశాత్తు గ్యాస్ సిలిండర్లు పేలకుండా ఆ ప్రమాదం తప్పింది. అవి కూడా ఉన్నట్టయితే చాలా పెద్ద ప్రమాదం, ఇళ్ళ పక్క వాళ్ళకి ఇంట్లో ఉన్న వీళ్ళకి కూడా చాలా ప్రమాదం జరుగుండేది. దురదృష్టం ఇటువంటి సంఘటన జరగటం. ఈ రోజుల్లో కూడా పేదరికంలో ఇంకా ఇక్కడ పాకలు ఉంటాం. దీనికి ప్రభుత్వం ఎంఆర్ఓ చొరవ చూపించి వాళ్ళకి 2 పక్కా ఇళ్ళు శాంక్షన్ చేయాలని నేను గ్రామస్తులను కూడా కోరుతున్నాం. మేము చేయగలిగిన సహాయం చేసాం. గ్రామస్తులను కూడా కోరుతున్నాం. వాళ్ళకి ఏదైనా తలకు వస్తూ ఇచ్చి తాత్కాలిక ముందు అసలు వాళ్ళు వండుకోవడానికి తినడానికి ఏదైనా గిన్నెలు లాంటివి కూడా మన వాళ్ళు చేస్తారు. రెవెన్యూ వాళ్ళు మాత్రం వాళ్ళకి వెంటనే 2 పక్కా ఇళ్ళు శాంక్షన్ చేసి వాళ్ళకి ఏదైనా నిత్యావసర వస్తువులు ఇట్లాంటివి ఇచ్చి ఆదుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. మేమైతే చూసుకోలేదు అది జరిగేటప్పుడు. చిన్న పిల్లలను పెట్టుకొని ఇంట్లో పడుకొని ఉన్నాము. గబక్కన మేము బయటకు వెళ్ళడం మా అదృష్టమైంది, లేకపోతే మేమందరం తగలబడాల్సిన వాళ్ళమి. మాకు ఇంకెక్కడ ప్లేసులు లేవు. రాత్రి అంతా కూడా ఇక్కడే పడుకున్నాము. ఎవరు వచ్చి ఆదరించిన వాళ్ళు లేరు. ఈసారి వచ్చి మమ్మల్ని పరామర్శించారు. ఇవాళ ఆర్ఐ గారు వచ్చారు, సెక్రటరీ మేడం వచ్చారు, చూశారు. మాకు ఏదో ఒక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎవరు లేదు. ఈసారి మమ్మల్ని ఆదరించింది. అంటే ఎలా జరిగింది ఏంది ఇదంతా అడిగారు, మమ్మల్ని తెలుసుకున్నారు, వివరాలన్నీ రాసుకొని వెళ్ళారు. ఇదే జరిగింది. ఇంట్లో గ్రూప్ కట్టుకోవాల్సిన డబ్బులు అన్నీ కాలిపోయాయి, 50,000 దాకా. ఆ అమ్మాయి బంగారం తెచ్చిపెట్టుకుంది బీరువాలో బ్యాంకులో నుంచి, అది కూడా మొత్తం పాడైపోయింది. దానివల్ల చాలా కోల్పోయాము. 2 ఇళ్లలో డబ్బులు కాలిపోయినాయి. నగదు పూర్వకంగా, బంగారు పూర్వకంగా నష్టపోయాము. మాకు సహాయం చేయాల్సిందిగా ప్రభుత్వం వారిని కోరుచున్నాము. మాకు ఏదో ఒక సహాయం చేయండి. మాకు ఉంటాయి చిన్న పిల్లలతో ఇళ్ళల్లో ఉన్నాం. సిలిండర్ పేలలేదు అంటున్నా. सर्टिफिकेट लिया।
గవర్నమెంట్ లైన్ ఉంది, అది కూడా పోయింది. వాటర్ లేదు సార్, వాటర్ డబ్బులు శ్రీనిధి డబ్బులు వస్తేనే లోపల పెట్టుకున్నాను. డబ్బులు కూడా వేస్తున్నాను సార్, ఏం లేదు. రోజు పాపం యాత్రిలు పనికి మ్యారేజ్ శ్రీనిధి డబ్బులు ఇచ్చారండి వాళ్ళు. ఇది ఇచ్చి అయ్యి అప్పులు ఉన్నాయి కట్టుకుందాం అన్నట్టు తీసుకొచ్చి పెట్టుకుంది అన్నయ్య కూతురు ఎవరు ఇంకొరున్నావు ఎవరు పిఆర్ఓ గారికి ఫోన్ చేసాము. సార్ వచ్చాడు, ఆర్ఐ సార్ వచ్చాడు, ఫార్మాలిటీస్ రాసుకుని వచ్చాడు. మన వ్యక్తిగతం ఇస్తున్నాం, ప్రభుత్వం కాదు. ఎంఆర్ఓ వాళ్ళు కూడా అడుగుతారు. గవర్నమెంట్ ఏదైనా వచ్చేదానికైతే ప్రయత్నం. మీ చుట్టాలు పక్కన ఏమని పనికొచ్చేది ఏం లేదు సార్, ఏం లేదు. తర్వాత ఆలోచించుకుంటుంది, తర్వాత ఆలోచించుకుంటుంది. డాక్యుమెంట్స్ మొత్తం ఇస్తాను. ఈ వైపు డిష్ వైర్లు పట్టు అది కూడా ఇంకా చూడటం కానీ ఉంటే వీళ్ళ తేగలకు మేము వీళ్ళకి ఆల్రెడీ ఒక అరగర గుణం ఇప్పుడు వీళ్ళు ఏదో చేస్తారని ఆలోచిస్తున్నాం. లేదంటే మనం ల్యాండ్ రూట్ కూడా ఉంది, రూట్ వేపియాలి. వీళ్ళకి ఏంది ఆల్టర్నేట్ అయితే వీళ్ళ మళ్ళీ వేసుకున్నా ఉపయోగం లేదు. ఇక్కడికి పనికిరాదు, మళ్ళీ ఆడికి వెళ్తానికి వస్తుందే ఉంది. కరెంట్ దగ్గర ఉండవు కదా. లైన్ మార్చాలి. మన గవర్నమెంట్ అయితే ఇంత సర్క్యూట్ అయింది కదా. ఇంకా అదృష్టం ఏంటంటే ప్రాణాపాయం లేదు. ఎవరు లేదు. రెండు సార్ అక్కడ ఫ్యామిలీ అనేది ఇక్కడ ఈ ఫ్యామిలీ మీరు ఇక్కడ రైట్ వేసుకోవడానికి 2.5 టచ్ అయింది అనుకో, వాటికి షార్ట్ ఆల్రెడీ అది ఇప్పటికే కాదు ఏంటంటే వచ్చి రాష్ట్రం ఇస్తారు. కట్టుకునేటప్పుడు మాత్రం మళ్ళీ కలవండి, మేము సాయం చేస్తాం. ఫైన్లో